నమస్కారం. నేను మీ అడ్వకేట్ కోటంరాజు వెంకటేష్ శర్మ. చట్టం ఏం చెప్తుంది? ఈ వారం సుప్రీంకోర్టు, హైకోర్ట్స్ వీక్లీ రౌండప్ చూసేద్దామా? సుప్రీంకోర్టు జనవరి 5 నుంచి 15వ తారీఖు వరకు 2 కీలక తీర్పులు ఇచ్చింది. అదే కాకుండా 3 అంశాలు, మనకి తెలిసిన అంశాల మీద కూడా తీర్పు ఇచ్చారు. ఈ 5 అంశాలు కూడా చూద్దాం మనం. మొదటిగా, భర్త చనిపోయిన భార్యకి మామగారి ఆస్తిలో నుంచి మెయింటెనెన్స్ వస్తుందా రాదా? వస్తే ఏ మతాల వాళ్ళకి వస్తుంది? అన్ని మతాల వాళ్ళకి వస్తుందా? దీని మీద సుప్రీంకోర్టు సంచలనాత్మకమైన తీర్పు ఇచ్చారు. అదేమిటంటే, భర్త చనిపోయారు, భార్య ఉన్నారు, వారికి పిల్లలు ఉన్నారు, ఆమె తనకు తాను మెయింటెనెన్స్ చేసుకోలేకపోతుంది, తనకు ఉద్యోగం లేదు, ఒకవేళ ఉద్యోగం ఉన్నా తక్కువ ఆదాయం కలిగింది, వాళ్ళని వాళ్ళు పోషించుకోలేకపోతున్నారు. మామగారికి ఆస్తి ఉంది, అందులో భర్తకి వాటా ఉంది, ఆ మామగారి ఆస్తిలో నుంచి మెయింటెనెన్స్ కోరవచ్చు. దీంట్లో మీకు అనేక సందేహాలు రావచ్చు. ఉదాహరణకి నేనే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రవి అనే అతను ఉన్నారు. ఆ రవి అనే అతను 2020లో చనిపోయారు. వాళ్ళ మామయ్య గారు 2022లో చనిపోయారు. మామయ్యకి ఆస్తి ఎవరికైతే వారసులకు వెళ్ళిందో ఆ ఆస్తిలో ఈ కోడలు వాటా అడగవచ్చు. ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. మామయ్య గారు 2020లో చనిపోయారు. రవి అనే వాళ్ళ భర్త 2022లో చనిపోయారు. మామయ్య గారు చనిపోయినప్పుడు రవికి ఇతరులకి ఆస్తి వాటా వచ్చింది. రవి చనిపోయిన తర్వాత, అంటే తన భర్త చనిపోయిన తర్వాత, ఈ అమ్మాయి మామయ్య గారి ఆస్తి ఎవరెవరైతే వారసులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఆస్తిలో క్లెయిమ్, అంటే మెయింటెనెన్స్ క్లెయిమ్ అడగవచ్చు. తనను తాను పోషించుకోలేకపోతుంది కాబట్టి మెయింటెనెన్స్ ఇవ్వమని అడగవచ్చు. దీనికి అత్తామామలు, కోడలు ఒకే ఇంట్లో ఉండాల్సిన అవసరము లేదు, ఒకే ఊళ్ళో ఉండాల్సిన అవసరం లేదు, ఒకే దేశంలో ఉండాల్సిన అవసరం లేదు. తనను తాను పోషించుకోలేకపోతున్నప్పుడు, చేస్తున్నప్పుడు మామయ్య ఆస్తి ఎవరెవరికైతే వచ్చిందో ఆస్తిలో నుంచి తన మెయింటెనెన్స్ అడిగే హక్కు ఉందని సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. మీకు ఇంకా ఇందులో ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక మీరు కామెంట్ రూపంలో అడిగితే మీ కేసుకి సంబంధించి ఇది వర్తిస్తుందా వర్తించదా, మీకు ఈ చట్టం, ఈ సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు మీరు ఎట్లా అన్వయించుకోవచ్చు అనేది వివరంగా మీకు చెప్తాము. రెండోది, మీకు అందరికీ తెలిసిందే ఢిల్లీ అల్లర్ల కేసు. ఇందులో దాంట్లో ఖలీద్ ఉమర్ వాళ్ళకి బెయిల్ నిరాకరించింది. బెయిల్ నిరాకరిస్తూ మీ కేసులో ఇందులో ప్రత్యక్షంగా మీరు కుట్రలో ఉన్నారు, చేశారు అన్నట్టుగా ప్రైమరీ ఎవిడెన్స్ ఉంది అని చెప్పి బెయిల్ నిరాకరిస్తూ కొంతమందికి బెయిల్ శాంక్షన్ చేశారు. తర్వాతది, ఒక కేసు కోర్టులో పెండింగ్లో ఉంది. ఆ కేసు కోర్టులో పెండింగ్ ఉన్నప్పుడు, చేసినప్పుడు ఆ కేసుని వేరే ఎవరన్నా కొనుక్కున్నట్లయితే, చేసినట్లయితే ఆస్తి కొనుక్కున్న వాళ్ళకి ఎటువంటి హక్కు ఉంటుంది, ఏదన్నా హక్కు ఉందా లేదా అనేది సుప్రీంకోర్టు నిర్ధారించింది. అందులో ముఖ్యంగా ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు లిస్ట్ పెండెంట్ లైట్ అవుతారు. వాళ్ళకి ఆస్తి కోర్టులో ఉందని చెప్పి తెలుసు, కోర్టులో ఉన్నప్పుడు కొనుక్కున్నారు కాబట్టి ఎవరైతే అంతిమంగా కేసు గెలిచి డిగ్రీ అమలు పరచాలనుకుంటున్నారో ఆ డిగ్రీ అమలు పరిచే వాళ్ళకి వీళ్ళు ఎగ్జిక్యూషన్ పిటిషన్లో మేము ఆల్రెడీ ఆస్తి కొనుక్కున్నాము అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేయడానికి వీలు లేదు. వాళ్ళు లిస్ట్ పెండెంట్ లైట్ అవుతారు. లిస్ట్ పెండెన్స్లో ఉన్నప్పుడు కొనుక్కున్నారు కాబట్టి సెక్షన్ 52 ఆఫ్ ది కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం వాళ్ళకి ఎటువంటి హక్కులు రావు అని చెప్పి సుప్రీంకోర్టు క్లియర్గా పేర్కొన్నారు. ముఖ్యమైనది సెక్షన్ 17A పీసీ యాక్ట్, అది మిశ్రమ వర్డిక్ట్ వచ్చింది, అంటే కన్క్లూజివ్ వర్డిక్ట్ రాలేదు. దాన్ని లార్జర్ బెంచ్కి రిఫర్ చేశారు. ఒపీనియన్ అనేది డిఫరెంట్ వ్యూస్ వచ్చినాయి కాబట్టి దాన్ని లార్జర్ బెంచ్కి రిఫర్ చేశారు. 5వది ముఖ్యమైనది, మనం హైదరాబాద్లో చాలా చోట్ల, విజయవాడలో కానివ్వండి, చాలా చోట్ల కుక్కలు రాత్రిపూట కరవటము, అరవటము, రోడ్డు మీద చిన్నపిల్లలు వెళ్తుంటే వాళ్ళ మీద దాడి చేయటము, గత సంవత్సరంలో హైదరాబాద్లో చిన్నపిల్లలు చనిపోయిన ఉదంతాలు కూడా మనం చూసాం. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉంది, మున్సిపాలిటీలకి ఎంత బాధ్యత ఉందని ఎప్పటి నుంచో సుప్రీంకోర్టులో చాలామంది చాలా రకాలుగా పిల్స్ వేశారు. ఆ పిల్స్లో ముఖ్యమైనవి పెస్ట్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గోవా, మేనకా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఎనిమల్ బ్రాడ్ వెల్ఫేర్ వాళ్ళు 3 కేసుల్లో. ఇవి కాక ఇంకా అనేక కేసులు ఉన్నాయి. ఈ పెస్ట్ అంటే పీపుల్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ స్ట్రేట్ ట్రబుల్స్ వాళ్ళు వేసిన దాంట్లో ఏమన్నారంటే, ఈ ఊరు కుక్కలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఇబ్బంది పెడుతున్నాయి, చేస్తున్నాయి. ముసలి వాళ్ళు, పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు, అది కరిచినప్పుడు చాలా ఇబ్బందికి గురవుతున్నారు. దీని మీద బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ మున్సిపాలిటీస్కి కానీ అని చెప్పి సుప్రీంకోర్టులో వాళ్ళ వాదనలు వినిపించినప్పుడు చేసినప్పుడు
సుప్రీంకోర్టు ఆర్టికల్ 21ని పరిగణలోకి తీసుకుంటూ అందరికీ జీవించే హక్కు ఉంది. స్ట్రే డ్రాగ్స్ వల్ల ఆ జీవించే హక్కు పోవటానికి వీలు లేదు. చిన్నపిల్లలు అసలు అభం శుభం తెలియని పిల్లలు వాటి బారిన పడి వృద్ధులు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు వాళ్ళని కరవటం చేసేటప్పటికి బలహీనలైనటువంటి వాళ్ళు వాటిని ఎదుర్కోలేకపోతున్నారు, చేస్తున్నారు. దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పి సుప్రీంకోర్టు వారు చెప్పారు. దానికి ఎక్కడైతే నిర్లక్ష్యం ఉందో మున్సిపాలిటీల్లో, స్టేట్స్లో వాళ్ళందరినీ కూడా మేము బాధ్యుల్ని చేస్తాం, వాళ్ళందరూ కూడా కాంపన్సేషన్ ఇవ్వాల్సిందే అని చెప్పి సుప్రీంకోర్టు వారు పేర్కొనడం జరిగింది. కానీ ఇందులో మనం చేయాల్సిందే వంతు ఏంటి, మన బాధ్యతలు ఏమిటి, సుప్రీంకోర్టు వారు ఏదన్నా మెయింటెనెన్స్ ఫిక్స్ చేశారా అనేవి ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా మనకి ఎక్కడైతే స్ట్రే డ్రాగ్స్ వల్ల మనకి ఇబ్బంది ఉందో ఆ లొకాలిటీ వాళ్ళకి, మున్సిపాలిటీ వాళ్ళకి మీరు లీగల్ నోటీస్ రూపంలో తెలియచేయాలి. ఈ వీధిలో ఎక్కువ ఊరకొక్కలు ఉన్నాయి, స్ట్రే డ్రాగ్స్ ఉన్నాయి, రాత్రిపూట ఇబ్బంది పెడుతున్నాయి, పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నాయి, స్కూల్కి వెళ్ళేటప్పుడు చేసేటప్పుడు మీరు చర్యలు తీసుకోవాల్సిందేనని చెప్పి మున్సిపాలిటీ వాళ్ళకి మీరు నోటీస్ ద్వారానో లేకపోతే ఫిజికల్గా వెళ్ళి మున్సిపల్ కమిషనర్ గారికో లేకపోతే హెల్త్ ఆఫీసర్ ఉంటారు వాళ్ళకి మీరు మీ విన్నపం ఇచ్చుకోవాలి, చేయాలి. ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు పట్టించుకోకపోతే మళ్ళీ ఇంకొకసారి రిమైండర్ చేసినా పర్వాలేదు. అట్లాంటప్పుడు మీకు ఖచ్చితంగా మీరు చెప్పిన తర్వాత కూడా ఆ సమస్య జటిలం చేసి ఎటువంటి చర్యలు తీసుకోకపోతే మున్సిపాలిటీ వాళ్ళు మీకు ఖచ్చితంగా వాళ్ళ బాధ్యత వహిస్తూ నెగ్లిజెన్స్ ఏదైతే వాళ్ళు చేశారో వాటిని అరికట్టడంలో, చేయటంలో, వాటికి స్టెరిలైజేషన్ చేయటంలో కానివ్వండి, లేకపోతే వాటి ఉత్పత్తి రెట్టింపు అవ్వకుండా ఉండటానికి కానివ్వండి, లేకపోతే వాటిని నిర్మూలించడం కానివ్వండి, ఇట్లాంటివి అంటే నిర్మూలించడం అంటే ఆ వీధిలో నుంచి నిర్మూలించడం, ఇట్లాంటి చర్యలు ఏమీ చేపట్టలేదు. కాబట్టి ఎవరన్నా బయట అయినా సరే, ఎవరన్నా మరణించినా చేసినా వీటికి ఆ కేసును బట్టి, పరిస్థితిని బట్టి ఆ కోర్టులు, హైకోర్టులు కాంపన్సేషన్ వీళ్ళు చేసే క్లెయిమ్ను బట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మున్సిపాలిటీలు కానీ బాధ్యత వహించాలి అని చెప్పి సుప్రీంకోర్టు వారు వ్యక్తపరచడం జరిగింది. కానీ దీనికి మీ దగ్గర ఏం ఆధారాలు ఉండాలి? మొదటిది నేను చెప్పాను, మీరు విన్నపం కానీ నోటీస్ కానీ ఇచ్చి ఉండాలి. రెండోది, కుక్క కరిచినప్పుడు చేసినప్పుడు మీరు ఏ హాస్పిటల్కి వెళ్తారో హాస్పిటల్ దగ్గర బిల్ తీసుకోవాలి. మీరు వాడే మందులు, మీరు జరిగిన గాయం యొక్క ఇంజురీ స్టేట్మెంట్ డాక్టర్ దగ్గర తీసుకొని ఉండాలి. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు, ఆ కుక్క ఏవైతే ఉందో ఆ దగ్గరలో సీసీ కెమెరాలు అని ఉంటే ఆ సీసీ కెమెరా ఫుటేజు ఇవన్నీ మీ దగ్గర పెట్టుకోవాలి. మీకు ట్రీట్మెంట్ అయినప్పుడు, చేసినప్పుడు, మీరు ఉద్యోగానికి వెళ్లకుండా ఉన్న పిల్లలు గాయమై ఇబ్బంది పడ్డా చేసిన మీ కష్టం ఎంతో దాన్ని తెలియజేస్తూ ఈ వివరాలన్నీ క్రోడీకరిస్తూ పొందుపరుస్తూ మున్సిపాలిటీ వాళ్ళకి ఇప్పుడు మీకు జరిగిన నష్టంకి, మీకు జరిగిన ఇంజురీని తెలియజేస్తూ ఇవ్వాలి. ముందు మనం ఇచ్చిన నోటీసు కుక్కలు ఉన్నా ఇబ్బంది పడతామనేది, ఇప్పుడు ఇబ్బంది పడిన తర్వాత మీరు నేను చెప్పినవన్నీ కూడా క్రోడీకరించుకొని వీటిని మున్సిపాలిటీ వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చినట్లయితే, చేసినట్టే వాళ్ళు స్పందించకపోతే అప్పుడు మీరు మున్సిపాలిటీని పార్టీ చేస్తూ లోకల్ కోర్టులో మీరు దావా వేసి ఖచ్చితంగా దాని మీద మీరు నష్టపరిహారం పొందవచ్చు. మీకు ముఖ్య విషయం, ఈ కుక్కల విషయంలోనే కాదు, పందుల విషయంలో కానివ్వండి, లేకపోతే ఇతర స్ట్రే ఎనిమల్స్ ఏవైనా సరే రోడ్డు మీద హాని కలిగించేవి, పరిచేవి ఉంటే అప్పుడు కూడా సరే. అలాగే వీటన్నిటి మీద కూడా చట్టరీత్యా మీరు ఆ కన్సర్న్డ్ అధికారుల దగ్గర నుంచి, ప్రభుత్వాల దగ్గర నుంచి, మున్సిపాలిటీల దగ్గర నుంచి మీరు నష్టపరిహారం పొందే అవకాశం ఉంది. ఇది ఈ వారం సుప్రీంకోర్టు చెప్పిన తీర్పుల్లో ముఖ్యమైనవి. మళ్ళీ వచ్చే వారం మనము ఈ సుప్రీంకోర్టు తీర్పులతోటి మళ్ళీ కలుద్దాము. మీ అడ్వకేట్ కోటంరాజు వెంకటేష్ శర్మ. జై హింద్.